కట్టుకున్న వస్త్రాలు లేక చిన్న పోలే, పెట్టుకొని పూసరాలు లేక చిన్న పోలే. ఎన్నున్నాయి అని మూర్తి ఏం లాభం అయ్యా? అన్ని ఎల్లకాలం మనతో ఉంటాయా? ₹1,00,00,000 సంబంధి పెట్టిన కోడలు ఏనాడు బిడ్డ కాదు ఉన్నారు. ₹1,00,00,000 ఆస్తి ఉన్నదని మురిస్తే అర్ధరాత్రి లేసి అవ్వాని పిలుస్తాయా? నాడు రాత్రి లేసి అయ్యా అని పిలుస్తాయా? ₹1,00,00,000 కొంపల్లే ఉంటాయి కానీ చచ్చినాడు మన ఇంట్లో చిల్లి గవ్వ కూడా రాదు. మీ అవ్వ ప్రాణం పోయినాడు, మీ అయ్య ప్రాణం పోయినాడు. ఆ పిల్లగాల నీది నా చేతిలో పెట్టే మీ తమ్ముల్ని నాటి నుంచి నేటి వరకు కొడుకు లెక్క చదువుకున్నా. ఇలా బడి పోయిన పిల్లగాలు ఇంటికి వచ్చి అవ్వాను అవ్వో కావాలన్నా వదినమ్మో కావాలని అడిగితే నిజం నిప్పు లాంటిది. ఎన్ని రోజున దాస్తాం మనం? పిల్లగాళ్ళారా మీకు అవ్వని కాదు వదినమ్మని కావాలని చెప్పిన రోజున నవ్వాని పిలుస్తారు. నోట ఇలా వదినమ్మ అని పిలుస్తాను. అదే మన గారు మన కొడుకో బిడ్డ ఉంటే నన్ను మట్ల తెలుసునా ఎల్లకాలం నన్ను అవ్వాని పిలవకపోనా? అయ్యా అలనాడు మీ అవ్వయ్య దేవతలకు పోయి లేసి ఇద్దరు కొడుకులు ఎట్లా అన్నారు? మన వాడు దేవతలకు పోయి వరమో తెచ్చుకుందామే. అయిన పోలైన తన దేన వండాలి గుడ్డైన వండాలి పరాయి పిల్లల కాదులు పైకి మోసాడు భ్రమలో వచ్చాడు. ఇన్ని రోజుల బట్టి అమ్మ అమ్మని పిలిచిన 20 నెలలు పిలిచినాయి కాబట్టి చిన్న పిల్లలు కావాలన్న బాబా అందుకే అన్నారు బామా ఎంతైనా కానీ మా అమ్మయ్య రాజు చేతులు పోయి మనవాడు గతుకున్నట్టుగా మనం చేతులు పోయే పోదాం అన్న బాబమ్మో. అదే పర్వాలేదని అమ్మా దేవతల పూజ పోవంగా ఇంటి దేవుని పూజ ఏదైనా బయట దేవతల పూజ చేయాలన్నారే. ఊరికి పనబడే బాగా మంది ఉన్నాయి. కాళికాదేవి గుడి గాడి పోయి ఎక్కడ మొక్కులు మొక్కినాక బయట దేవతల పూజ పోదాము వాళ్ళు భార్య అనే
కాదండి వీరు చేతన పండుగ చేయించుకున్నదాన్ని కావాలి వాళ్ళ నాయన దగ్గర మహారాజు 20 ఏళ్ల కింద పండుగ చేసిండు 20 ఏళ్ల బట్టి నా పండుగ లేదు కొలుపు లేదే దీనితో నా కొలుపు కొలిపించుకున్నదాన్ని కావాలనుకుంది కాళిక ఒక్క పండిన సీతగల తల్లి కాళికమ్మ దేవి ఆ విగ్రహంలోకి వెళ్ళి మరి నరమానవరాల లెక్క మాట్లాడతాను అయ్యో బిడ్డ తలాబలో పుట్టి బిడ్డ నేను కాయన్ని కాదు మోయిన్ని కాదు కాసిపోతున్న దయ్యాన్ని కాదు శాస్త్రంగా కాళికదేవిని కథ చెప్పుతారా బిడ్డ మరి పుత్ర సంతానం కావాలంటే మీ అత్తమామరాజులు వెనకడ 20 ఏళ్ల కింద పండుగ చేసింది కాళికదేవి పండుగ సామాన్యంగా బిడ్డ మరి కుండ భవనం వండాలి చౌడిక సప్పులు రావాలి గడ్డి కిన్నెర మోతలు కళ్ళు కావాలి బెల్లపు శాఖలు కొమ్ములు తిరిగిన గొర్రె పోతులు గడ్డం వచ్చిన మేకపోతులు కుక్కురు కూతున్న కోడి పుంజులు అమ్మ బోనం ఎత్తుకొని బొరలాడుకుంటా వచ్చి మరి ఆ గుడి కాడ మరి నువ్వు బోనం దించి 5 పళ్ళ 3 పళ్ళు పెట్టి టెంకాయ కొట్టి బిడ్డ నిమ్మకాయల దండలు కాళికదేవి మెడల వేసి కోడి పిల్ల కొట్టి బిడ్డ నువ్వు పోరు దండాలు పెడితే కోరుకున్నా మళ్ళా కొడుకునైనా కొడిగుంటేలా ఎక్కడ ఊరే బత్త అంటే సగం వేరే పంటాడే ఏమో నాకు సగం సగం వచ్చాయి నాకు తిన్నాయి పన్నాయి తిన్నాక వండపోతే ఏం చేయడం కడుపు నిండా తిన్నాక నిరరాదా ఏందయ్యా అలా రాసి అంత సిటీలు రాసి అలా రాసి అన్ని తెచ్చుకున్నా పెట్టుకోరు అన్ని తెచ్చుకున్నాను చెప్పి రాత్రి కట్టిన అన్నం కూర అయింది అన్నారు మేసలకు బియ్యం పెట్టాను ఏందవ్వా మీరు పెట్టింది కూర్చోమని చెప్పలేదురా దొరకనే వచ్చింది తప్పుడు చెప్తే నా పిల్లలు వాగుతాయి ఏంటి అంటవా అంటపోతే ఇంకేం చెప్తావే కాసేపు అంటే అవరా కొంచెం బండి ఎందుకు వచ్చినావా ఏంది మంచిగా గుడి ముంగడ గుండ స్నానం చేసి గుళ్ళో రాగానే సల్ల ఇలా కన్నట్టుకున్నది ఏంది అంత నా నిద్రతో డిస్టర్బెంట్ చేస్తున్నా అయ్యో నా డిస్టర్బెంట్
పొడుచులు కాలిపోను కదా. ఇక్కడ పడిన పొడి బాగానే ఉన్నది. కాసేపు అంటే వేడి వేడిగా నిద్ర పట్టు మంచిగా కడుపు నిండా. ఏం చేద్దామే ఇక గట్టులే మన అనుభవం. అవునయ్యా పాయగా 12 ఏళ్ల కింద మీ అమరావతి చేసిన కాళికాదేవి పూజే. ఆ ప్రకారంగా మనం చేస్తే సంతానం ఇట్లా లేకపోతే సంతానం లేదట. అన్ని దేవుల పూజ 20 ఏళ్ళ బట్టి కాళికాదేవి కొలుపులు పండుగ లేదన్నదా బామ్మ. కాళికాదేవి పండుగ చేస్తే కాదు బామ్మ. కొడుకునిస్తా బాగుంది బామ్మ. భార్య భర్తల భవనాల వేడికైనా నీరో నిమ్మల కింద ఎక్కడే వెలిసి ఊళ్ళో సాటింపు చేస్తా. మన ఇంటికాడ ఒక్కరం కాదు పండుగ చేసేది. ఊరందరూ కుండపోవడం అనుకుని గంధ దీపాలు ముట్టించుకొని గుడి కాడి పోవాలని అన్నాడు కాదు. ఇంటింట పండుగ కాదు బామా. ఆ ఊళ్ళో పోయి కాళికాదేవి పండుగ ఎత్తున్నాడు. సంతానం అయితే ఊరి రాజు ఇంటింట కుండపోవడం పండుగ చేస్తాడు. ఇంటి మాత్రం కుండపోని వండుకొని గంట దీపం ఎత్తుకొని కుక్కరు కోసిన కోడి బదులు కొమ్మని కోరే బదులు గల్లు కావాలి వండుకొని పిల్ల జాగాలు వండుకొని నాయన గుడికాడి పోయి 3 దండాలు పెడితే ఊరిలో రాదు భార్య సంతానం అంటే నలవాడ తిరిగి దాడి మయ్య చిన్న చిన్న కక్కనేవో ఎదినప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలు కాదే నవ్వు అనుకున్నారమ్మ 20 ఏళ్ళ కింద హింసగిరి రాజు చేసిన పండుగ వాళ్ళ కొడుకు ఎత్త ఉన్నాడు. 20 ఏళ్ళ క్రితాన హింసగిరి రాజు చేసిన పండుగ ఇంటికి పెద్ద కొడుకు ఎత్తానమ్మా. సంబరాన పడతారమ్మా సంతోష పడతారమ్మా తల్లుల
కాళికాదేవి గుడిని శుభ్రం చేయండి ఇంటికి మూడవది కాబట్టి విద్య మరి పందిరి వెలుగు తోరి పంతులు కొట్టి పందిరి వేయమన్నాడమ్మా ఊళ్ళో ఉన్నవారు గుడి కాడి కట్టిందే కలవే గుడి కాడికి వచ్చి ఆ గుడిని శుభ్రం చేశారు ఎవరయ్యా రాజు కింద ఉన్న ధనమంత్రులు పలసలల్లా వల్ల శుభ్రం చేశాం తండ్రి గుడి శుభ్రమైంది బయలు రావాలి పంబాల వాళ్ళు రావాలి ఆ ఇంటింటే మాత్రం కుండపోనం వండుకోమనుడే రాదు తెల్లవారు శుక్రవారం అలికి ముగ్గులు వెళ్తారమ్మా తల్లోరా ఇంటి పోయి కొత్త కుండ ఎత్తుకొని కుండ పోనం అన్నబడ్డా పోనం వండుతున్నాడు అమ్మ తల్లి పోనం ఆ ఇంటి ముందు అయ్యా పోను ఉడుకుతుంది ఆగుంది పంబాల వాళ్ళ పైన వాళ్ళ అన్నదమ్మా అడవిలో సుందరి బోనం మాత్రం బోనం ఎత్తుకొని బయలుదేరు అన్నది మరి ఆ తల్లి ఇంట్లో పోయిందా బోనం ఎత్తుకుని వస్తుంది మరి ఈ రోజు మాత్రం అనగా ఒకసారి అన్నం పెట్టే వాళ్ళు చేయాలంటే మరి మేరువారి సంస్థానము చనిపోయిన తల్లి మరి వనవ్వ గారి ఆత్మ శాంతి కొరకు మరి కజ్జిపించేవారు ఎవరెవరయ్యా ఎవరెవరు ఎంతమంది మరి బిడ్డ అర్ణవ్వ మనవరాలు మరి కన్యపోయిన మరి స్వాతవ్వ మనవరాలు మనవడు రమేష్ మరి మనవరాలు రాధారపు సంగీతవ్వ మనవడు రామకృష్ణ మరి బిడ్డ పిల్లలు ఇద్దరు కన్న బిడ్డ మన వనవాత్మ శాంతి కొరకు యొక్క రామకీర్తన రామభజ
మొత్తం దాకా ఇలాంటి 5-6 రోజుల కలిసి సెల్లో పెట్టుకొని అదే పాట మీది కథ కథే మొత్తం నిజమే చెప్తాను నిలబోతారు మా చెట్టు ఉన్నదంతా తీసిపోతారు